హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు చేపల కూర ఈజీగా ఎలా వండుకోవాలో చూసేద్దాం. ఇది పండుకప్ప ఎంత బాగా చేసినా సరే ముక్క అనేది విడిపోతూ ఉంటుంది చాలామందికి. అలా ముక్క విడిపోకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ వీడియో. ఇది పండుకప్ప అంటారు. ఈ చేప 1 కిలో ఉండేలా తీసుకోవాలి. నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలి. దీనికి 4 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టి అందులో 1 కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు మొత్తం కలిసేలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇటువరకు చేపల కూర వండాలంటే చాలా పెద్ద ప్రాసెస్గా ఉండేది. ముందుగా చేపను తెచ్చుకొని కట్ చేసుకొని దానిపై పొట్టు తీసుకొని నీట్గా కడిగి వండుకోవాలంటే చాలా పెద్ద పనిగా ఉండేది. ఇప్పుడు చేపను కొన్నప్పుడే వాళ్ళే నీట్గా కట్ చేసి కడిగేసి శుభ్రం చేసి ఇస్తున్నారు కాబట్టి ఎంత పెద్ద చేప అయినా ఈజీగా వండేయచ్చు. ఇది చక్కగా ఫ్రై అయింది. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత 1 నిమిషం మొత్తం కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు, కళ్ళు ఉప్పు అయితే మంచిది, 2.5 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం చేపల కూరకి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఉప్పు కారం తక్కువైతే చేపల కూర నీసు వాసన వస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. 2.5 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఏ కూరకైనా ఉప్పు కొంచెం సమంగా వేసుకొని సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఉప్పు కారం వేసిన తర్వాత ఆయిల్లో 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చేపల కూరకి ఇలా ఖాళీగా ఉన్న గిన్నె పెట్టుకుంటే చేప ముక్క అస్సలు విడిపోదు. అలాగే ఉప్పు కారం ముందు వేసుకొని ఇది బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్లోనే ఈ గ్లాసున్నర వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇలా ఈ బాండిల్లో వేసుకొని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతకన్నా ముందు ఇందులో 5 పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. ఇది చక్కగా దగ్గర పడింది. ఒకసారి అడుగు పట్టకుండా ఇది మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆల్రెడీ గ్రేవీ మొత్తం దగ్గర పడే తర్వాత ఈ చేప ముక్కలు వేస్తున్నాం కాబట్టి చేప ముక్క విడిపోయే ఛాన్సే ఉండదు. ఈ చేప ఇగురు కాబట్టి ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలా ఖాళీగా ఉన్న గిన్నెలో ఒకదాని పక్కన ఒకటి వేసుకోవాలి. మొత్తం చేప ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు గరిటెతో కాకుండా ఒక క్లాత్ పుచ్చుకొని ఇలా కుదుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ముక్కలన్నీ మునిగేలాగా క్లాత్తో 2 చేతులతో పట్టుకొని ఇలా కుదుపుకోవాలి. ఇలా కుదుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 2 సార్లు ఇలా క్లాత్తోనే కుదిపితే ముక్క సమంగా ఉడుకుతుంది. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే 5 నిమిషాల్లో కూర ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి మసాలా పొడి చల్లుకొని 2 నిమిషాలు ఇలా కుదుపుతూ ఉడికించుకోవాలి. చేప ముక్క వేసాక అస్సలు గరిటె పెట్టకుండా ఇలా చేత్తోనే 2 చేతులతో పట్టుకొని కుదుపుతూ ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్ది ఉప్పు కూడా వేసుకొని చేపల కూరని ఉడికించుకోవాలి. ఇలా అయితే ముక్క అస్సలు విడిపోదు. ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, పండుకప్ప ఇగురు చాలా తొందరగా రెడీ అయింది కదా. ఇప్పుడు చెప్పండి, పండుకప్ప ఇగురు చేయడం చాలా ఈజీ కదా. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అన్ని చోట్ల మనిషిని తన తెలివితేటలే కాపాడవు, అప్పుడప్పుడు మంచితనం కూడా కాపాడుతుంది. అందుకే అందరితో మంచిగా ఉంటూ ఎప్పుడూ నవ్వుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నవ్విస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు
చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.